ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. రైస్ కూడా బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి కలిపెట్టి చూద్దాము. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న బెల్లం అంతా ఇందులో వేసేసుకోవాలి. పప్పు బియ్యం బాగా ఇలా ఉడికిపోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బెల్లము ఇందులో వేసేసుకుందాము. బెల్లం అంతా వేసేసి, వేడిగా ఉంది కదా, ఇది మంచి బెల్లమే ఫ్రెండ్స్. క్వాలిటీ బెల్లం తీసుకున్నాను నేను. ఒకసారి స్టవ్ వెలిగించుకొని బెల్లం కరిగే వరకు ఇలా ఉడికించుకోవాలి. ఈ బెల్లం అంతా రైస్కి పట్టే వరకు ఇలా కలిపెట్టుకుంటూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2-3 నిమిషాలకే ఉడికిపోతుంది. ఇంకొద్దిగా ఉడకనిద్దాం ఈ బెల్లం అంతా రైస్కి పట్టే వరకు. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా మనకి రైస్ అంతా బాగా కలిసే వరకు ఇక్కడెక్కడన్నా ఉండలాగా ఉంటుంది కదా రైసు.